హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు వినీల్, మీరు చూస్తున్నారు విల్ ట్రావెలర్ ఛానల్. అయ్యప్ప స్వామి వారిని దర్శనం చేసుకోవాలంటే శబరిమలై వెళ్ళాల్సిన అవసరం లేదు. ఉత్తరాంధ్ర శబరిమలై మన పెందుర్తులు అయితే కట్టారండి. ఈ టెంపుల్ ఎక్కడుంది, ఎలా రావాలి, ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ టెంపుల్కి రాగానే ముందుగా శబరిమలై వచ్చామా అనే ఫీలింగ్ అయితే వస్తుంది. టెంపుల్ ఎంట్రన్స్లో శివలింగంకి చాలామంది భక్తులు నీళ్ళు పోసి మొక్కుకుంటున్నారు. చాలామంది క్యూ కూడా ఉన్నారు, చూస్తున్నారా? అందులో మేము వెళ్ళిన రోజు బుధవారం, కార్తీక మాసం వేళల్లో అస్సలు టెంపుల్ అయితే ఖాళీ అయితే అస్సలు లేదండి. శబరిమల టెంపుల్లో 18 మెట్లు ఎలా ఉంటాయో అలానే ఇక్కడ కూడా నిర్మించారు. ఈ టెంపుల్లో ఒకవైపు సరస్వతీదేవి విగ్రహం ఉంటుంది. చాలామంది స్వాములు ఈ టెంపుల్కి వస్తున్నారు. ఈ గుడి డిజైన్ చాలా బాగుంది. పైన దేవుడి విగ్రహాలు కూడా చాలా బాగానే చేశారు. ఇంకోవైపు దత్తాత్రేయ స్వామి వారి విగ్రహం కూడా ఉంది. గుడిపైన గోపురం దగ్గరలో ఆంజనేయ విగ్రహం చాలా బాగుంది. ఈ గుడిలో ఉన్న ధ్వజస్తంభం మీద చాలా విగ్రహాలు కూడా మనకైతే కనిపిస్తాయి. ఈ టెంపుల్కి చాలా మంది భక్తులు వస్తున్నారు. ఈ టెంపుల్ పైన అయ్యప్ప స్వామి చరిత్ర బొమ్మల రూపంలో అయితే కనిపిస్తాయి. ఈ టెంపుల్లో వినాయకుడి టెంపుల్ కూడా ఉంది. ఇంకోవైపు సుబ్రహ్మణ్యేశ్వర విగ్రహం కూడా ఉన్నాయి. ఈ టెంపుల్లో శబరిమలలో ఎలా ధూప నైవేద్యాలు అచ్చం ఒకే టైంకి పెడతారో ఇక్కడ కూడా అదే విధంగా పెడుతున్నారు. టెంపుల్కి వచ్చిన భక్తులకి ప్రసాదాలతో పాటు ప్రతిరోజు అన్నదానం కూడా పెడుతున్నారు.
టెంపుల్ కింద ఇంకో సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కూడా ఉంది. ఈ టెంపుల్కి మీరు రావాలి అనుకుంటే పెందుర్తి నుండి 1 కిలోమీటర్ దూరంలో ఆనందపురంకి వెళ్లే దారిలో అయితే ఈ టెంపుల్ అయితే ఉంటుంది. మీలో ఎంతమంది ఈ టెంపుల్కి విజిట్ అయ్యారో కింద అయితే కామెంట్ అయితే చేయండి. వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్.